రాష్ట్రంలో వచ్చే వేసవిలో వెదర్ మిక్స్డ్ ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు వర్షాలతో పాటు ఎండలు ఉండనున్నట్లు అంచనా వేశారు. మే నుంచే వేడి తీవ్రత మరింత పెరగనున్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈసారి జూన్ 2వ వారం వరకు సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈసారి ఎండాకాలం మండిపోనుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఎండలతో పాటు వర్షాలు అప్పుడప్పుడు పలకరించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఈ సమ్మర్లో జనం మిక్స్డ్ వెదర్తో ఇబ్బంది పడక తప్పని పరిస్థితులు రానున్నాయని అంటున్నారు. ఓవైపు వానలు, మరోవైపు ఎండలతో ఈ వేసవి కాలం భిన్నంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్లే వేసవి ఇలా ఎండా వానల కలబోతగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే చలికాలం తగ్గుతోంది. ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎండాకాలం మెల్లగా మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు ఎండతో పాటు మోస్తరు వానలు కూడా పడే అవకాశాలున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్నిసార్లు క్లౌడ్ బరెస్టులకు ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. అయితే అసలు ఎండాకాలం మే నెలలోనే మొదలవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. 2023 ఏడాదికి మించి ఈ ఎండాకాలంలో ఎండలు కొట్టే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. మేతో పాటు జూన్ మొదటి వారంలోనూ ఎండలు మండిపోయే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలం సెకండ్ ఫేజ్ నాటికి ఎల్నినో బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులతో పాటు అంతర్జాతీయ వెదర్ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. 2023లో బలమైన ఎల్నినో ఏర్పడడంతో ఆ ఏడాది ఎండలు చాలా తీవ్రంగా నమోదయ్యాయి. 2025 ప్రారంభానికి లానినా బలపడడంతో మంచి వర్షాలు పడ్డాయి. ఇక ఇటు ఎండల ప్రభావం కూడా పెద్దగా లేదు. అయితే డిసెంబర్ నాటికి లానినా ఫేజ్ ముగిసిపోయే దశకు చేరుకుందని, ప్రస్తుతం ఎల్నినో మార్పు చెందేందుకు వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో గాలుల దిశ క్రమంగా మారుతుందని, దానివల్ల వేడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మన దేశంతో పాటు తెలంగాణలోనూ ఈ ఏడాది మేలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. అదే సమయంలో రుతుపవనాల రాక కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, వర్షపాతం కూడా తక్కువగా రికార్డయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో చలి ప్రభావం అంతగా లేదు.